చింతామణి సంక్షిప్త చిత్రకథ. చింతామణి ఒక వేశ్య. ఆమె తల్లి శ్రీహరి, చెల్లెలు చిత్ర. భవానీ శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు. ఆమె వారి ఆస్తినంతా అపహరిస్తుంది. భవానీ శంకరునికి ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు అయిన బిల్వమంగళుడు అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. బిల్వమంగళుడి భార్య రాధ భర్తకు తగ్గట్టే సద్గుణ సౌందర్య రాశి. చింతామణి భవానీ శంకరం ద్వారా బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు ఆమె వలలో పడి భార్యను ముసలితనంతో అనారోగ్యంగా ఉన్న తన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒకరోజు వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి ఒక దొంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకుని తలుపులు వేసి ఉంటే గోడ మీద వేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు, పాము. అదేవిధంగా వాగు దాటడానికి సహకరించింది దొంగ కాదు, బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళుడు భార్య శవాన్ని చూసి రోధిస్తాడు. అతనిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి కలలో చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది. బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపు వల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేస్తాడు. కవి కాళకూరి నారాయణరావు గారు రచించిన చింతామణి నాటకం వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతటా ప్రదర్శించబడిన ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది.